హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది? ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు? ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో కూడా కొంచెం టచ్ చేద్దాము. ఆ ప్రోమోలో ఏం జరుగుతుంది లైవ్లో ఇప్పుడు అయిపోయింది సెకండ్ ప్రోమో. అది డీటెయిల్గా కొంచెం మాట్లాడుతుంది. రేపు డీటెయిల్గా మాట్లాడుతుంది. ఎపిసోడ్ అయిన తర్వాత ఏం జరిగిందో కొంచెం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికి గేమ్లో ఎవరిని తీసాలో డిసైడ్ చేసుకోమన్నాడు. ఓకేనా? గేమ్ ఆడారు, దానికి సంబంధించిన పాయింట్లు వచ్చినాయి. బోర్డు అక్కడ పెట్టేసి మళ్ళీ సెకండ్ ప్రోమో అక్కడ డిసైడ్ చేసుకోమంటే ఫస్ట్ భరణి గారు, తనుజ, సుమన్ శెట్టి, సంజన నలుగురు పక్కకెళ్ళారు. నలుగురు పక్కకెళ్తే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఎక్కువ పాయింట్స్ 150 పాయింట్స్ ఇమాన్లు కొన్నాయి కాబట్టి ఇమాన్లు తీసేద్దాము, మనం తక్కువ వాళ్ళు ఆడుకుందాము, ఒక గేమ్ పోయినా కానీ మనతో వాళ్ళు మళ్ళీ ఆడి కలుస్తాడు అని అనుకున్నారు. వాళ్ళు సంజనానే ఒప్పుకోలేదు. నేను ఇమాన్లు గేను డెమాన్కి వేస్తానంది. ఎమాన్కి వేస్తానంటే డెమాన్కి ఎందుకు, నలుగురు ఒక లైన్లో పోతున్నాం కదా, పోరాదు ఇప్పుడన్నా ఎమ్మాన్లకి ఓటేవా, నువ్వు తీసేవా అని సంజన అందరంటే ఎందుకు నువ్వు పద్దాగా న్యాయంపడి పడుతున్నావని తనుజ అని అన్నది. తర్వాత నేను కూడా హౌస్ మేడ్తోటే ఫాలో అవుతానని ఇమ్మాన్లకి ఓటేస్తానికి వచ్చింది. వచ్చి కూర్చున్నాక వర్షం లేచి అంతకుముందు ఏం జరిగింది, ఇమ్మానులు అయితే మామూలు చక్రం తెప్పలేదబ్బా. ఏం గేమ్ ఆడాడంటే అసలు ఏం మ్యానిపులేట్ చేశాడంటే మామూలు మ్యానిపులేట్ చేయాలి. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా పక్కన, కళ్యాణ్ డెమాను, ఇద్దరిని పెట్టుకొని ఏం మ్యానిపులేట్ చేయాలో మ్యానిపులేట్ చేశాడు. అక్కడేమో భరణి గంట తీసేద్దామని ప్లాన్లు వేసారు. ఎట్లా కళ్యాణ్, డెమాన్, ఇమ్మాని ముగ్గురు భరణిని తీసేయడానికి ఓట్లు వేస్తే ఇక్కడ సుమన్, తనుజ, భరణి, ఇమ్మాని తీసేయడానికి ఓటు వేస్తే మధ్యలో సంజన ఉంది కదా, నీ ఒక్కో ఓటుకి ఎలకవేద్దామా, నువ్వు లాస్ట్లో మాకు ఎద్దు కానీ గుర్తుపెట్టుకో అని చెప్పాడు. చెప్తా సంజన వెళ్ళిపోయి భరణికి చెప్పింది నిన్ను తీసేయడానికి ఇమ్మాని చెప్పాడని. భరణి అడిగితే నిన్నెందుకు టార్గెట్ చేస్తాను నేనని ఏదేదో అబద్ధం చెప్పి కప్పిచ్చేసాడు ఇమ్మాన్యుయల్. ఎందుకంటే తను 2 వారాలు రీతు నామినేషన్ రాక సడన్గా వచ్చి వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతానేమో అని భయం పట్టుకుంది. అక్కడ కూర్చొని సోఫాలో బండిగారు లేసి ఇమ్మాన్లు తీసేస్తున్నా అన్నాడు. సుమన్ సెట్ చేసి ఇమ్మాన్లు తీసేస్తున్నా అన్నాడు. తనుజ లేసి సంజనాన్ని ఉంచుతానన్నది. సంజనాన్ని ఉంచుతాను ఓటేసింది. ఎందుకంటే అంతకుముందు కూడా తనుజ ఏమందంటే నన్ను తీయొద్దు, సంజన పోయిన ఆట కూడా ఆడలేదు పాపం, తక్కువ పాయింట్లు ఉన్నాయి, సంజనాని నన్ను తీయకండి మీరు దయచేసి ప్లీజ్ అని చెప్పింది. అందరికీ ముందే చెప్పింది కదా. ఇక్కడ వచ్చేటప్పటికి సంజన అక్కడేమో ఇమ్మాన్లకి వేస్తాను, ఇక్కడ వచ్చి సడన్గా డెమాన్కి అన్నది, డెమాన్ తీసేస్తాను అన్నది. డెమాన్ తీసేస్తాను. అప్పుడు తనుజ లేచి ఏం చేసింది అని అప్పుడు అనగానే ఇమ్మాన్లు ఏమన్నా చూసావా ఇప్పుడు నన్నే తీసిన ప్లాన్ వేసి నేను చెప్పాను కదా, నీ ఓటే కీలకం వద్దని చెప్పాను కదా అని ఏడ్చాడు ఇమ్మాని. ఏడవగానే సంజన మళ్ళీ టఫ్న మార్చుకొని సారీ బిగ్ బాస్ నేను ఇమ్మాన్లు కొట్టేస్తున్నాను అన్నది. అనగానే తనుజ ఏం చేసింది, అట్లా డెసిషన్ మార్చుకోవాలంటే నేను కూడా ఇమ్మాన్లు కొట్టేస్తున్నాను అన్నది. అదేంటి ఎందుకు మార్చుకోండి సంజనాకు అన్నది. అప్పుడు సంజనాకి ఎక్కువ ఓట్లు పడింది. సంజనాన్ని తీసేస్తున్నప్పటికి నాకు నా మీద పెట్టుకున్నావు, నీలో ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి, ఇప్పుడు అది చేసావు నీ మనసులో ఇన్ని పెట్టుకున్నావా, మనసు ఒకటి బయట మనసు ఒకటి పెట్టి మాట్లాడతావు అని ఏదేదో అనేసింది. అసలు తనుజ అని మామూలుగా అనలేదు. అప్పుడు తనుజ చెప్పింది కదా స్టార్టింగ్లోనే. అప్పుడు డెమాన్ అన్నాడు నువ్వు మార్చుకున్నావు కాబట్టి తను మార్చుకుంది, నువ్వు మార్చుకోకుండా ఉంటే తను మార్చుకోదు కదా, నీ పక్కే సపోర్ట్ చేసింది కానీ అందరూ చెప్తున్నా కానీ సంజనకి ఏం అర్థం కావట్లేదు, బుర్ర ఏం అర్థం కావట్లేదు అసలు. అర్థం కాకుండా తనుజ నోటి కొంచెం మాట్లాడేసింది. అప్పుడు అంది అదంది ఇదంది ఏదేదో అని పడేసింది. ఇక్కడైతే నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ గేమ్ ప్లానింగ్లో తక్కువ గేమ్లన్నీ వేస్తాడు కదా, దరిద్రపు స్ట్రాటజీలన్నీ కూడా కళ్యాణ్ పెట్టుకొని అప్పుడు వేసినట్టు టికెట్ ఫినాలకు వేసినట్టు అట్లా వేసిందంటే సంజన బలైపోయింది. తద్వారా సంజనాకి సింపతి పెరుగుద్ది ఖచ్చితంగా. ఈ 2 వారాల సింపతితోటి ఓట్లు పడతా ఉన్నాయి సంజన గేమ్ ఆడిపోయినా కానీ. అంతకుమించి బీమ్ బ్యాగ్ కూర్చున్న సుమన్ సెట్ అయితే అసలు ఎందుకు ఉంటున్నాడో కూడా ఎవరికి అర్థం కాదు. మరి ఓటింగ్ ఏడ నుంచి పడుతుందో ఏం పడుతుందో మరి ఏం అర్థం కాదు. ప్రభంజనం అంటే ఏం ప్రభంజనం చేస్తున్నాడో, ఏం మారేడు చేస్తున్నాడో సుమన్ శెట్టి మనకు వెళ్తే ఎన్నే తెలియదు. అయ్యా మీకేమైనా తెలిసి చిన్న కామెంట్ చేయ బాబా. సుమన్ శెట్టి ఎందుకు ఉంటున్నాడు అవసరం కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఎట్లా ఉంటున్నాడు కూడా. అది ప్రోమోలు. ఓకే, ఇప్పుడు సంజనాని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు, మిగిలిన వాళ్ళు ఆటాడుకుంటారు. నెక్స్ట్ ఓటింగ్లోకి వచ్చేటప్పటికి ఈ ప్రభావం పడుద్దంటే పడుద్ది. సంజనాకి అందరు కలిసి సంజనాన్ని తీసేశారని సింపతి గేమ్ అయితే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. నిన్న తీసేశారు, పాయింట్లు ఇవ్వటంలో తీసేశారు, 0 ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారనేది సింపతి తోటి కొంచెం ఓటింగ్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే తనుజానే ఉంది. ఫ్రీ ఎగ్జిక్యూటివ్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు.
సీరియల్ బ్యాచ్ చాలా ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాన్స్ అంతా ఓటింగ్ అంతా ఉంది. 30+ తోటి తనుజ ఉంది, ఎవ్వరు రానియట్లేదు. మరి ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు షేరింగ్ అవుతున్నాయి అంటే ఈ క్రూషియల్ టైంలో షేరింగ్ అవ్వవని నేను అనుకుంటున్నాను. మరి అవుతున్నాయి అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు అవుతున్నాయేమో చూడాలి, కానీ ఇప్పుడైతే అవ్వవు. తనుజ ఫ్యాన్స్ తనుజ ఓటింగే 30+లో ఉంది. నెక్స్ట్ ఎవరున్నారు సెకండ్ ప్లేస్ అంటే సంజన ఉంది. సంజన ఎందుకు ఉంది అంటే ఈ సింపతి తోటి ఓటింగ్ పెరుగుతుంది. నిన్న ఈరోజు ఇంకా లైవ్లో కూడా ఎపిసోడ్లో కూడా చూపిస్తారు కాబట్టి లైవ్లో అయిపోయింది అది. ఇక ఆటలో తీసేస్తే నా సింపతి కూడా పెరుగుద్ది. సెకండ్ ప్లేస్లో ఉంది. ఎన్ని గేమ్లు ఆడినా ఎవరిని నోటికి వచ్చినట్టు ఏ మాటలు అన్నా కానీ స్టార్టింగ్ నుంచి ఆ మాట విధానం బాగోదు. గబక్కన కోపలు ఏది పడితే అది అనేస్తుంది. అప్పుడు డెమాన్ ఏమో అమ్మాయిలకి హెల్ప్ చేస్తాను, నేను అమ్మాయిని కాదు కదా అమ్మను కాదు అని డెమాన్ అన్నది. ఆ రీతునేమో ఏదో బ్యాడ్ లాంగ్వేజ్ వాడేసింది. ఆ తనుజనే బాండింగ్ అది ఏది పడితే అది నోటి సడన్గా అనేస్తుంది మాట కోపంలో. అట్లా అనేస్తుంటుంది, సారీ చెప్పుకుంటుంది, సారీ అవుతుంది. సంజన సింపతి చాలా క్రియేట్ చేసుకుంటుంది. 1-2గా మాట్లాడుకుని ఏడ్ చేసుకుని గగ్గోలు పెట్టేసి సింపతి క్రియేట్ అయ్యి సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు అంటే మన డెమాన్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు, చూసారా? డెమాన్ థర్డ్ పొజిషన్కి ఎందుకు వెళ్ళాడు? అంత ఓటింగ్ ఏం పెరుగుతుందంటే రీతు ఓటింగ్ అంతా కూడా డెమాన్కి షేర్ అవుతుంది. బయటికి వెళ్ళిన వాళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయాక డెమాన్కి ఖచ్చితంగా ఓటేసేస్తున్నారు. రీతు ఖచ్చితంగా బయట వర్క్ చేస్తుంది డెమాన్ కోసం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చి ఇమ్మాన్ ఉన్నాడు. ఇమ్మాన్ ఇదే భయపడేది, వెళ్తానేమో అని. భయపడుతున్నాడు ఎందుకో, మరి వెళ్ళిపోతాడనేమో. మరి ఇమ్మాన్లు అయితే మరి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. మరి ఇప్పుడు చేసిన మాస్టర్ ప్లాన్లు తొక్కల ప్లాన్లన్నీ వేసాడుగా, మళ్ళీ వర్కౌట్ అవుతాయో తెలియదు, కానీ ఆ వర్కౌట్ అవడం వల్లే సంజన బలైంది ఇక్కడ. ఫోర్త్ పొజిషన్లో. ఫిఫ్త్ పొజిషన్ వచ్చినప్పటికి బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు ఆల్రెడీ ఆడియన్స్ వద్దని బయటికి పంపించారు, మళ్ళీ వచ్చాడు. మరి అది కూడా ఓటింగ్ అట్టట్టే పడుతుంది. మరి సుమన్ శెట్టి ఉన్నారు లాస్ట్లో. సుమన్ శెట్టి ప్రపంచం ఏందో కానీ ఎట్ట పడుతుందో ఓటింగ్ మనకు తెలియదు. మరి వీళ్ళిద్దరు ఉన్నారు లాస్ట్లో. లేదు, టాప్ 5కి తనుజ, ఇమ్మానుయేల్, కళ్యాణ్ ముగ్గురు కన్ఫర్మ్ అనుకుంటే మరి డెమాన్ని సంజన చూస్తే కళ్యాణ్ భరణియాను సుమన్ శెట్టి వెళ్ళిపోతారు డబల్ అయితే. లేదు అంటే సుమన్ శెట్టి వెళ్తాడేమో, ఏమో ప్రపంచం మరి సుమన్ శెట్టిని కాపాడటానికి ఎవరిని బలి చేస్తారేమో తెలియదు, కానీ మరి మరి ఉంటున్నాడు కదా, ఓట్లు పడుతుంది కదా, ఎవరిని బలి చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థం కామెంట్ చేయండి. ఒకవేళ సంజనాని కానీ టాప్ 5లో పెడితే భరణిని సుమన్ శెట్టిని అయితే పంపించాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి సంజనాకి ఓటింగ్ పడుతుంది కరెక్టేనా? లైవ్లో జరుగుతుంది, మరి ఎపిసోడ్లు ఇంకా క్లియర్గా ఉంటుంది, చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.